నువ్వు దగ్గరకు వచ్చేసే నాన్న, నేను చెప్తుంటే ఇటు దగ్గరకు వచ్చేసేయి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దుర్గా డిజైనర్ స్టూడియో అండి. మన బొటిక్ లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం. మన బొటిక్లో మగ్గం వర్క్స్ అండ్ లెహెంగాస్, క్రాప్ టాప్స్, బ్లౌజెస్, పంజాబీ సూట్స్, బ్లౌజ్ అన్ని డిజైన్ చేస్తామండి. ఆల్ వెరైటీస్ అన్నీ స్టిచ్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఏ టైంలో అయినా మనం క్విక్గా రెస్పాన్స్ ఇస్తాము. ఈరోజు మన బొటిక్లో మగ్గం వర్క్స్ శారీకి ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. నెంబర్ 1 శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఈ శారీకి వచ్చేసి మనం మగ్గం వర్క్ బ్లౌజు సింపుల్గా డిజైన్ చేసాము. సో సింపుల్గా కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మనము ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ శారీకి వచ్చేసి మగ్గం వర్క్ ప్యూర్ రా సిల్క్ తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్స్కి మనము శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ని హ్యాండ్స్కి బార్డర్ని యూజ్ చేసుకుంటూ అండ్ ఎడ్జెస్లో నెక్స్ట్ వచ్చేసి లెహెంగా డిజైన్ చేసాము. ఈ లెహెంగా వచ్చేసి మనం శారీగా తీసుకొని లెహెంగాని డిజైన్ చేసాము. ఈ లెహెంగా వచ్చేసి పెళ్లి కూతురు లెహెంగా అండి. ఈ లెహెంగాలో బాడీ క్లాత్ సేమ్ లెహెంగా మ్యాచింగ్ తీసుకొని హ్యాండ్స్కి పళ్ళు బ్లౌజ్ది మనం క్లాత్ని ఇలా డిజైన్ చేసాము. బ్లౌజ్కి వచ్చేసి మనం మగ్గం వర్క్ చేసాము. సో 2 సైడ్స్ మగ్గం వర్క్ని ప్రిఫర్ చేశారు కస్టమర్. మనం 2 సైడ్స్ మగ్గం వర్క్ డిజైన్ చేసాము. అండ్ బ్యాక్ అయితే మనము రౌండ్ నెక్ని ఇచ్చాము. టాజిల్స్కి కూడా మనం మగ్గం వర్క్ చేసాము. ఎంత నీట్గా ఉంటాయో మన బొట్టు. నెక్స్ట్ శారీ వచ్చేసి బనారస్ పట్టు శారీ అండి. ఈ శారీకి మనము మగ్గం వర్క్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. సో మనము శారీలో వచ్చిన బార్డర్ కలర్ మనం బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ డిజైన్ చేసాము. సో మనమైతే బ్లౌజ్కి అయితే ప్యూర్ రా సిల్క్ని యూజ్ చేసాము. ఈ బ్లౌజ్ వచ్చేసి పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. హై నెక్ని ప్రిఫర్ చేశారు. సో హై నెక్లో ఎడ్జెస్కి మగ్గం వర్క్ అండ్ మిడిల్ ఆఫ్ ద మగ్గం వర్క్ అండ్ హ్యాండ్స్కి మగ్గం వర్క్ డిజైన్ చేసాము. సో శారీ కలర్ మ్యాచింగ్ థ్రెడ్ తీసుకొని మనం మగ్గం వర్క్ అయితే డిజైన్ చేసాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. చూడొచ్చు మీరు ఎంత నీట్గా. అండ్ మన బొటిక్లో అయితే మగ్గం వర్క్ అయితే మొత్తం నేను నాటుకుట్టునే ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే ఈ నాటుకుట్టు దేనికి తగలకుండా గుచ్చుకోకుండా ఉంటుంది కాబట్టి నేను నాటుకుట్టునే బాగా ప్రిఫర్ చేస్తాను. చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఈ శారీకి మనము మగ్గం వర్క్ డిజైన్ ఎలా డిజైన్ చేసామో ఒకసారి చూపిస్తాను. మనమైతే ఈ బ్లౌజ్ అయితే శారీలో ఉన్న బ్లౌజ్ని మనం మగ్గం వర్క్కి అయితే యూజ్ చేసాము. సో ఒకసారి మనం చూడొచ్చు మగ్గం వర్క్ ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుందో. అండ్ ఎడ్జెస్కి కూడా మనం మగ్గం వర్క్ డిజైన్ చేసాము. చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది. మనము ఇలా సింపుల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడొచ్చు ఎంత నీట్గా అండ్ సింపుల్గా కనిపిస్తుందో అండ్ రిచ్ లుక్ కూడా కనిపిస్తుంది. మన కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో లైక్ కూడా చేయండి.